బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు మరణించినట్లు ఆందోళన చేసిన బంధువులు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో మే నెల 24వ తారీఖు రాత్రి 11 గంటల ప్రాంతంలో తన భార్య మౌనికకు విరోచనాలు అవుతున్నాయని చికిత్స నిమిత్తం 100 పడకల ఆసుపత్రిలో చేర్పించారని భర్త శివాజీ తెలిపారు. మరునాటి ఉదయం ఆసుపత్రి వైద్యుల మౌనికకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని, నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యుడిని అన్నారని, ఆసుపత్రిలో సంబంధిత వైద్య నిపుణులు ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పారని, డెలివరీ చేసే క్రమంలో శిశువు తల 2 గంటల సేపు బయట ఉండి ప్రసవం కాక శిశువు ఇబ్బంది పడ్డారని శిశువు తండ్రి వాపోయారు. పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుండి ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగా పరిస్థితి విషమించి శిశువు మృతి చెందాడని బంధువులు తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో 2 గంటల సమయం వరకు శిశువు తల బయట ఉండడంతో బ్రెయిన్ సమస్య ఏర్పడి శిశువు పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడని ఇతర ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసన చేపట్టారు. తారీఖు రోజున రాత్రి పూట 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మోషన్స్ అవుతారని తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేయించుకున్నాక పొద్దున 7:30-8కి డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి చేస్తామని అన్నారు. అన్న తర్వాత నేను అడిగిన మంచిర్యాల తీసుకెళ్తాం మేడం, మరి మీతో అంటే ఇక్కడ అన్అవైలబుల్ ఉన్నాయి చేస్తాం, రిపోర్ట్స్ చూసి చేస్తామని అన్నారు. అన్న తర్వాత 10 గంటల లోపల తీసుకెళ్ళాను. 10ంటికి తీసుకెళ్ళి 12:30కి నన్ను పిలిపించి సంతకం పెట్టు, చిన్న ప్రాణానికి ప్రమాదం ఉన్నదంటే నేను సంతకం పెట్టా, మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఏదైనా మీదే, ఫస్ట్ మేము చేస్తామని అన్నారు. అంతా బాగానే ఉన్నది అన్నారు. హెడ్ బయటకు వచ్చిందట, 2 గంటల బయట ఉన్నది హెడ్, దానివల్ల బేబీకి ప్రాబ్లం ఉన్నది అంటే మేము సంతకం పెట్టాం మేడం, ఏదైనా మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన వెంటనే చిన్న ఆపరేషన్ చేసి బాబు తీసిన తర్వాత మాతా శిశువు పంపిస్తే వాళ్ళు కూడా సీరియస్ ఉన్నదంటే నేను ప్రైవేట్ తీసుకెళ్ళాను. అక్కడ నుండి ఒకరోజు నుంచి మళ్ళీ అక్కడ నుండి కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ 10 రోజులు వచ్చాను. అక్కడ వాళ్ళు కూడా ఇట్లనే ఫిట్స్ వచ్చాడు, ఫీవర్ బాగుండడం, బాబుకు క్రిటికల్గా ఉన్నదంటే అక్కడ నుండి వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేస్తే నేను ఎంజిఎం తీసుకెళ్తే ఇవాళ ఉదయం 2 గంటల 30 నిమిషాలు 3 గంటల 30 నిమిషాలకు డాక్టర్స్ ఇట్లా బ్రీతింగ్ ఆగిపోయింది బాబు ఇట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మౌనిక అనే అమ్మాయి ఈరోజు డెలివరీ ప్రాబ్లము తోటి డెలివరీ టైము ఇంకా టైం ఉండగా కూడా కేవలం మోషన్స్ అవుతున్నా అని అర్ధరాత్రి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఈమె రిపోర్ట్స్ అన్ని చూసిన డాక్టర్లు, అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కూడా ఇవాళ ఈమెకు అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, ఈమెను డెలివరీ చేయొచ్చు, ఈమెకు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది, మేము చేస్తామని చెప్తే మరి సంబంధిత బాధితులు మరి మేము మంచిర్యాల తీసుకుపోతాం అనగా కూడా మనకి ఇక్కడ అన్ని సవలతులు ఉన్నాయి, మేము ఇక్కడ చేస్తాం అని అత్యుత్సాహంతో ఇవాళ డెలివరీ తెల్లారి 20వ తారీఖు రోజు 8 గంటలకు డెలివరీకి తీసుకెళ్ళి దాదాపుగా 2.5 గంటలు ఆ శిశువు తలను బయట పెట్టడం క్రమంలో మరి సీరియస్ ఉన్నదని బాబును 2.5 గంటల తర్వాత బాధితులను పిలిచి ఆ బాబు తండ్రిని పిలిచి మరి సీరియస్గా ఉన్నది, నువ్వు సంతకం పెట్టాలంటే ఇప్పటి వరకు మీరు అన్ని రిపోర్ట్లు కరెక్టే ఉన్నాయి, మేము చేస్తామని చెప్పి ఇవాళ సీరియస్ ఉన్నదని చెప్పి ఎంతవరకు కరెక్టు, మా బాబుకు మీరు ఏం చేస్తున్నారు, మాకు అనుమానం వస్తున్నది, నేను సంతకం పెట్టా అని నిరాకరించడం జరిగింది. అట్లనే వాళ్ళే అసలు మాకు తెలియకుండానే వీళ్ళు మాతా శిశు హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడ నుండి హాస్పిటల్ పంపించి మాతా శిశు హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ చూసి అరే ఇట్లా చేసి లేదని చెప్పేసి వాళ్ళు కూడా కోప్పడి వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ మంచిర్యాలలో చూపించుకొని మంచిర్యాలలో కూడా అన్ని రిపోర్ట్స్ ఉండగా ఈ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అయిందని వాళ్ళు చెప్పడంతో అక్కడ నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది. కరీంనగర్లో కూడా అలాగే చేస్తే అక్కడ 2-3 రోజుల నుంచి అక్కడ నుండి డాక్టర్ ఎంజీఎం హాస్పిటల్ రెఫర్ చేయడంతో ఎంజీఎం హాస్పిటల్ వెళ్ళాం. ఎంజీఎం హాస్పిటల్ వెళ్తే ఈ మంత్లీ రిపోర్ట్స్ అన్ని కూడా సక్రమంగా ఉండగా ఇవాళ
సాధారణ డెలివరీ అయ్యే సమయాన్ని కూడా వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు నెలలు నిండక ముందే వాళ్ళు సిజరిన్ చేసే క్రమంలో డెలివరీ చేసే క్రమంలో శిశువు తలం బయటికి రావడం వల్లనే 2.5 గంటలు శిశువు తల బయట ఉండడం వల్లనే ఇది జరిగిందని వాళ్ళు అక్కడ మాకు చెప్పడం జరిగింది. దానివల్లనే బాబుకు ఇంత ఎఫెక్ట్ ఉంది. ఇవాళ ఈ ట్రీట్మెంట్ ఇంత చేయంగా ఇవాళ దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా బాబు మాకు దక్కలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు కానీ ఆ రోజున్న డ్యూటీ డాక్టర్లు నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ఈ సూపరింటెండెంట్ గారికి మేము రికమెండేషన్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అలాగే సంబంధిత అధికారులకు అందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అదే సందర్భంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈ సందర్భం ఒకటి తెలియజేస్తా ఉన్నాం. దళిత సంఘాల ఐక్యవేదిక తరపున ఇవాళ 100 పడకల ఆసుపత్రి అని అంగరంగ వైభోగంగా హాస్పిటల్ కట్టి లక్షల రూపాయలతోటి వ్యయంతో హాస్పిటల్ కట్టి కమిషన్ల కోసమే కట్టడం తప్ప ఇవి పేద ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా లేవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోయిన నెలలే ఒక అమ్మాయి వేరే ఆపత్తోటి వస్తే ఇవాళ నిర్దాక్ష్యంగా చనిపోయిన సందర్భం. ఇవాళ మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయ్యా కాపాడాలని వస్తే ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ను మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కోట్లు పెట్టి హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది రంగులు వేసి కమిషన్ల కోసం కాదు, ఇవాళ అనుభవములైన డాక్టర్లు పెట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి సాధారణ ప్రజలకు అందరికీ కూడా అని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇవాళ పేద వర్గాల నుండి పేద ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.